జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005 ప్రొఫెసర్ యశ్పాల్ అధ్యక్షుడుగా జాతీయ సారథ్య సంఘాన్ని ఎన్సిఆర్టి నియమించింది. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. భారం లేని అభ్యసనం 1993 ప్రొఫెసర్ యశ్పాల్ గారి సారథ్యంలో రూపొందించబడింది. జాతీయ సారథ్య సంఘం సిఫార్సు మేరకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఏర్పడింది. దీనిలో 5 చాప్టర్లు కలవు. ఎన్సిఎఫ్ 2005 4 మార్గదర్శక సూత్రాల్ని ప్రతిపాదించింది. అవి పాఠశాల వెలుపలి జీవితాలతో జ్ఞానాన్ని అనుసంధానించడం, కంఠస్థం బట్టి పద్ధతుల నుంచి అభ్యసనాన్ని దూరం చేయడం, పాఠ్య ప్రణాళికను పాఠ్య పుస్తకాల పరిధికి కుదించకుండా విస్తరించి సుసంపన్నం చేయడం, పరీక్షలను సరళీకరించి తరగతి గదితో జీవితాన్ని ఐక్యం చేయడం. ఎన్సిఎఫ్ 2005లోని ముఖ్య అంశాలు చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పరంగా. ప్రాథమిక విద్య 1 నుంచి 8 సంవత్సరాల వరకు నిర్బంధంగా అమలు జరగాలి. విద్యకు రాజ్యాంగ హక్కు కల్పించాలి. త్రిభాషతో పాటు బహుభాష అవసరాలను గుర్తించాలి. సహపాఠ్య అనుబంధ పాఠ్య కార్యక్రమాలను నిర్వహించాలి. కళలు, చేతి పనులు, క్రీడలు, వ్యాయామ విద్యలను ప్రోత్సహించాలి. విద్యార్థులకు అమూర్త భావనలు పెంపొందించాలి. పరిసరాల విజ్ఞానం అంశాలను సమన్వయం చేసి విద్యార్థుల వికాసానికి దోహదం చేయాలి. ఇక్కడ అమూర్త భావనలది ఇంపార్టెంట్ అండి. ఓకేనా? అంటే మనసులో ఊహించుకునేటటువంటి భావనలు, ప్రేమ, ఆప్యాయత, నెక్స్ట్ మ్యాథమెటిక్స్లో కొన్ని రకాల షేప్స్ అలాంటివన్నీ కూడా అమూర్త భావనలు అంటారు. ఎన్సిఎఫ్ 2005 దృక్పథం చూసుకున్నట్లయితే బహుళత్వం గల మన సమాజంలో ఒక జాతీయ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, భారం లేని విద్యలోని అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించడం, పాఠ్య ప్రణాళిక సంస్కరణకు అనుకూలమైన వ్యవస్థాగత మార్పులు చేయటం, సామాజిక న్యాయం, సమానత్వం, లౌకికత్వం వంటి విలువల ఆధారంగా గల పాఠ్య ప్రణాళికను రూపొందించటం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అందరికీ నాణ్యతతో కూడిన విద్యను అందించే హామీ. ఇవి ముఖ్య అంశాలు. అభ్యసనం, జ్ఞానం అంశాలు చూసుకున్నట్లయితే సరైన పుస్తకాల సంచులు ఉండాలి. కనీస మౌలిక సదుపాయాలు ఉండాలి. అదే వాటర్ ఫెసిలిటీ, ఓకేనా, నెక్స్ట్ టాయిలెట్స్ అట్లాంటి ఫెసిలిటీ. పాఠశాల దగ్గరలో ఉండాలి. సౌకర్యవంతమైన ఫర్నిచర్ ఉండాలి. ఆడపిల్లలకు మరుగుదొడ్లు, పారిశుద్ధ్యం ఉండాలి. పిల్లలకు దండనలు విధించకూడదు, పనిష్మెంట్లు అస్సలు ఇవ్వకూడదు. బోధనా పద్ధతులు ఆలోచనను రేకెత్తించేలా ఉండాలి. అంటే థాట్ ప్రొవోకింగ్ టైప్ టీచింగ్ మెథడ్స్ వాడాలి. పిల్లల్ని ఫిజికల్గా కూడా ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వకూడదు. పాఠ్య ప్రణాళిక సామాజిక సాంస్కృతిక అంశాలకు స్థానం కల్పించాలి. కల్చరల్ యాక్టివిటీస్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ని కేటాయించాలి. అభ్యసన అనుభవాలు చూసుకుంటే పాఠశాలలో భాగస్వామ్యం కావడం, పిల్లలు ప్రయోగాల ద్వారా ఫలితాలు రాబట్టడం, పిల్లల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం, వాస్తవ స్థితిని పరిశీలించడం, బోధనను పరిపుష్టి చేయడం, ఇవన్నీ కూడా అభ్యసన అనుభవాల కిందికి వస్తాయి. భాష చూసుకుంటే భాష సామర్థ్యాలు వినడం, పఠనం, భాషణం, లేఖనం సబ్జెక్టులకు అతీతమైనది. అంటే LSRW స్కిల్స్ అనేవి ప్రతి విద్యార్థి కూడా వచ్చి ఉండాలి. మాతృభాషను విద్యా బోధనకు ఉత్తమమైన మాధ్యమంగా గుర్తించాలి. మాతృభాషలో బలమైన పునాది ఉంటేనే ఇంగ్లీష్ బాగా వస్తుంది. ఎన్సిఎఫ్ 2005 ఈ మాతృభాష మీద ఎక్కువ ఫోకస్ చేసిందని మనం గుర్తుపెట్టుకోవాలి. భాష నైపుణ్యాలు ఆలోచనలకు మూలం, గుర్తింపుకు ఆధారం. బాలబాలికలకు వెలుపల నుండి బహుభాషా విద్య లభించాలి. ఆధునిక భారతీయ సంస్కృతికి భాష పెంపొందించడమైనది.
సో మాధ్యమిక దశలో ప్రాచీన విదేశీ భాష అధ్యయనాన్ని ప్రారంభించాలి. భాషను ఉపలబ్ధికి, మూల్యాంకనానికి ముడిపెట్టరాదు. ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాష తప్పనిసరిగా సబ్జెక్ట్లో ఉండాలి. నెక్స్ట్ గణితంలోని అంశాలు చూసుకున్నట్లయితే, గణిత విజ్ఞానం కంటే సూత్రాలు, యాంత్రిక పద్ధతులు, గణితీకరణ గణిత బోధనలో ముఖ్య లక్షణం. పిల్లలు గణితం అంటే భయం లేకుండా అభ్యసించాలి. పిల్లలు సమస్యను సాధించగలగాలి. పిల్లలు గణితాన్ని గురించి చర్చించాలి. అంటే మ్యాథ్స్ అంటే మొత్తానికి వాళ్ళకి చాలా ఫ్రీగా ఉండాలన్నట్టు, ఎలాంటి భయం కలిగించే సబ్జెక్టుగా ఉండకూడదు. విజ్ఞాన శాస్త్రం, దీనికి సంబంధించిన అంశాలు చూసుకుంటే, విజ్ఞాన శాస్త్రానికి పరిసరాలతో దగ్గర సంబంధం ఉండాలి. పిల్లల్లో కుతూహలాన్ని, సృజనాత్మకతను వికసింపజేసే పద్ధతులు ఏర్పాటు చేయాలి. పాఠ్య ప్రణాళికలో పర్యావరణం ఒక అంతర్భాగం కావాలి. అంటే ఎన్విరాన్మెంట్ని కాపాడేటటువంటి సైన్స్ని పిల్లల లోపల మనం కలిగించాలి. సామాజిక శాస్త్ర అంశాలు చూసుకున్నట్లయితే, పౌర గుర్తింపు ఉండాలి. లౌకిక తత్వాన్ని పెంపొందించాలి. లౌకికం అంటే అన్ని మతాలను కూడా సమానంగా చూసుకుంటూ ఏ మతాన్ని కూడా అధికారిక మతంగా చూడకపోవడాన్ని లౌకిక తత్వం అంటాం. దీన్ని విద్యార్థుల్లో పెంపొందించాలి. భారతదేశ చరిత్ర, సంస్కృతిని పెంపొందించాలి. పౌరుని హక్కులు, విధులు తెలియజేయాలి. హక్కులు చాలామంది తెలుస్తాయి, విధులు చాలామంది తెలియవు. కాబట్టి విధుల్ని మనం 11 ఉంటాయని చెప్పేసి సోషల్ టీచర్స్ బాగా విద్యార్థులకి అవగాహన కలిగించాలి. స్త్రీ పురుష న్యాయం, మానవ హక్కులు, అట్టడుగు వర్గాల పట్ల, మైనారిటీల పట్ల స్పృహ కలిగి ఉండాలి. ఓకేనా. ఇప్పుడు పని విద్యలో అంశాలు చూద్దాం. ప్రాథమిక స్థాయిలో పని విద్యకు స్థానం కల్పించాలి. సమయానికి పూర్తయ్యే సరళమైన కోర్సులు ఉండాలి. బయట ఏజెన్సీలకు వికేంద్రీకృత గుర్తింపు ఉండాలి. వృత్తి విద్యా శిక్షణ 10-12 సంవత్సరాల పని ఆధారిత విద్యను పునాదిగా చేసుకోవాలి. ఇవన్నీ కూడా పని విద్యకు సంబంధించినటువంటి అంశాలు. కళలు విద్యా అంశాలు చూసుకున్నట్లయితే, కళలు, వారసత్వ హస్తకళలను పాఠ్య ప్రణాళికలో భాగం చేయాలి. ఉదాహరణకి చిత్రకళ, నృత్యం, నాటకాలు, తోలుబొమ్మలు ఇలాంటివి. శాంతి విద్య అంశాలు, పాఠశాల విద్య సాగినంతకాలం శాంతి విలువలను సబ్జెక్టులో భాగం చేయాలి. అంటే మహాత్మా గాంధీ, గౌతమ బుద్ధుడు ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి శాంతి అంశాలని విద్యార్థులకి బాగా చెప్పాలి. ఉపాధ్యాయ శిక్షణలో కూడా వీటిని భాగం చేయాలి. ఆరోగ్యం, వ్యాయామ విద్య అంశాలు చూసుకున్నట్లయితే, ఇది పిల్లల సంపూర్ణ వికాసానికి అవసరం. ఇది కౌమారుల ఆరోగ్య అవసరాలను, సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఏది? ఆరోగ్యం, వ్యాయామ విద్య. వ్యాయామ విద్యలో యోగ విద్యను కంపల్సరీ భాగం చేయాలి. అంటే విద్యార్థుల లోపల ఒత్తిడిని తగ్గించడానికి యోగాని, ధ్యానంని కూడా విద్యార్థులకు బాగా నేర్పించాలి. సంపూర్ణ ఆరోగ్యం కోసం రక్షిత తాగునీటిని ఏర్పాటు చేయాలి. హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కల్పించాలి. డిసెంబర్ 1కి మనం జరుపుకుంటాం కదా ఎయిడ్స్ డే. దాన్ని ఎందుకు జరుపుకుంటాం, అసలు ఈ ఎయిడ్స్ అనేది ఎందుకు వస్తుంది అనేది టోటల్గా ఇన్ఫర్మేషన్ విద్యార్థులకి బాగా అవగాహన కలిగించాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్సుల్ని అందుబాటులో ఉంచాలి. పాఠశాల సమయపాలన చూసుకున్నట్లయితే, పాఠశాల సమయం ఏ పరిస్థితుల్లో అయినా సరే 6 గంటల కంటే తగ్గకుండా చూడాలి. బాల్యారంభ కేంద్రాలకు సమయం 3 గంటలు. చాలా ఇంపార్టెంట్ అండి ఈ సమయపాలన అనే కాన్సెప్ట్. పాఠశాల సమయం ఏ పరిస్థితుల్లో అయినా సరే 6 గంటల కంటే తగ్గొద్దు. బాల్యారంభ కేంద్రాలకు మాత్రం 3 గంటలు మినిమం ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హోంవర్క్ని కేటాయించిన సమయం, ప్రాథమిక పాఠశాల చూసుకుంటే వారానికి 2 గంటలు, వారానికి 6 గంటలు. సో ప్రాథమికోన్నత పాఠశాల చూసుకుంటే రోజుకు గంట, వారానికి 6 గంటలు. ఓకేనా. ఇక్కడ యాక్చువల్గా రాంగ్ పడింది, రోజుకు 2 గంటలు అని వాడాలండి. రోజుకు 2 గంటలు, వారానికి 6 గంటలు. ఉన్నత విద్య చూసుకుంటే వీళ్ళకి రోజుకు 2 గంటలు ఉండాలి, వారానికి 10 నుంచి 12 గంటల హోంవర్క్ ఉండాలి. ఒక పీరియడ్ 45 మినిట్స్ ఉండాలి మినిమం. హస్తకళలు, ప్రయోగాలు, ప్రాజెక్టులకి 1.5 గంట టైం ఉండాలి. భాష, గణితం వాటికి, లాంగ్వేజ్, మ్యాథ్స్ వాటికి ఖచ్చితంగా ప్రతిరోజు ఒక పీరియడ్ ఉండాలి. పరీక్ష సంస్కరణలో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. 10-12 తరగతులకి నిర్వహించే పరీక్షలను మార్పు చేయాలని భారం లేని అభ్యసనం నివేదిక సూచిస్తుంది. విషయాధారిత పరీక్షలను తోచిపుచ్చాలి. అంటే కంటెంట్ బేస్డ్ తోచిపుచ్చాలన్నట్టు. మొత్తం సబ్జెక్టులు 3 సంవత్సరాల్లో పూర్తి చేసే అవకాశం కల్పించాలి. పాస్, ఫెయిల్ అనే విధానాన్ని పూర్తిగా తొలగించాలంట.
ఓకేనా. గ్రేడ్లు ఇచ్చే విధానాన్ని అమలు చేయాలి అంట. పరీక్షల్లో 25-40% వరకు లిఖిత సమాధానాలు ఉండాలి. మిగిలినవన్నీ బహుళ సమాధానాలు ఉండాలి. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండాలంట. 25-40% వరకు మాత్రమే ఎస్సే టైపు రాసే ఆన్సర్లు ఉండాలంట. అంటే లిఖిత సమాధానాలు ఇచ్చే ప్రశ్నలు ఉండాలంట.